ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. సినిమానే జీవితంగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ సినిమా కొందరికి కీర్తిస్తుంది, కొందరికి డబ్బిస్తుంది. అయితే సినిమానే ఇంటి పేరు ఇచ్చే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు. ఆయన ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్. ఛత్రపతి శేఖర్గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. శేఖర్తో ఇంటర్వ్యూ అంటే ముందు ఆయన్ని మాట్లాడించండి, భయంకరమైన మొహమాటం, భయంకరమైన నెమ్మది. సో ఆయన మాట్లాడితే ఆయన జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి, బట్ ఆయన మాట్లాడు అని చెప్పి చాలామంది అన్నారు. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీరు ఓపెన్ అయ్యి అన్ని నిజాలు మాట్లాడాలి. చాలా ఇన్ని రోజులు మీలో ఉన్న బాధ మొత్తం బయట పెట్టాలి, లేదా మీ సంతోషం మొత్తం బయట పెట్టాలి. అలా చేస్తా అని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేయలేనంటే కొన్ని షేర్ చేసుకోగలిగే అన్నీ షేర్ చేసుకుంటాను, అదేం లేదు. మొహమాటం ఉంది, బాగా కామ్ అనేది మాత్రం ఉండదు, మొహమాటం మాత్రం ఉంది. మాట్లాడదాం మ్యాక్సిమం. నేను నాకు ఒక్కోసారి మనకు ఏంటంటే కొన్నిసార్లు గుర్తుకు రావు, ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు సడన్గా గుర్తుకు రావు, తర్వాత ఏమో ఆలోచిస్తాం. అలా మేబీ గుర్తుకు రాక నేను షేర్ చేసుకోలేకపోవచ్చు ప్రీవియస్లీ. ఇప్పుడు ఓకే, చదివింది ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఫెయిల్, సినిమాల పిచ్చి. అయితే ఎంత సినిమాల పిచ్చి ఉన్నా ఒక సినిమాని మహా అయితే ఒక 5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. అది కూడా సినిమా ఆడే రన్లో అది 100 రోజులు ఆడితే ఒక 5 రోజులు, 10 రోజులు, 10 సార్లు అట్లా చూస్తారు. ఒక హీరో సినిమాని ఆపకుండా వరుసగా వారం రోజులు అదే సినిమా చూసి మీ అమ్మగారికి దొరికి చాలా తిట్లు తిన్నారంట. ఏ హీరో సినిమా? నేను ఇంటర్వ్యూలో చెప్పానా మరి నాకు గుర్తులేదు, కానీ ఇన్ఫర్మేషన్ మీది కరెక్టివ్. 6th క్లాస్లో ఉన్నాను అప్పుడే. కొత్త అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వెస్లీ స్కూల్ మాది సికింద్రాబాద్లో, అక్కడ జాయిన్ అయ్యాను. అది వాతావరణం నాకు సెట్ అవ్వలేదు. సరే ఏం చేస్తాం, ఒక 1 రూపీ ఉంటే డైలీ, అప్పుడు బస్ పాస్ తీసుకోలేదు, డైలీ 1 రూపీ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ డబ్బులతో నేను స్కూల్కి వెళ్ళకుండా, బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం చేస్తున్నాను, బసంత్ థియేటర్ అని ఉంది కాచిగూడ దగ్గర, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయింది అది. అందులో పాత సినిమాలు ఏంటంటే మళ్ళీ రీరన్ చేసేటోళ్ళు అప్పట్లో, మేము చదువుకునే టైంలో. ఆ టైంలో పన్నెండు కాపురం కృష్ణ గారిది. ఒకసారి వెళ్ళా, ఇక నేను ఆ స్కూల్ టైం వరకు మేనేజ్ చేయాలి ఎలాగానే, మధ్యాహ్నానికి అయిపోతుంది మార్నింగ్ షో చూస్తే. దాని తర్వాత మళ్ళీ కోటిలో అటు ఇటు తిరిగి వినాయకులను పెట్టేవారు, అప్పుడు వినాయక చవితి వచ్చింది. సో అట్లా టైంపాస్ చేసి ఆ స్కూల్ నుంచి ఇంటికి లెక్కలేసుకొని ఆ టైము దాన్ని బట్టి ఇంటికి వెళ్ళేటోడిని, స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ లేక. అట్లా అదే సినిమా వారం రోజులు చూశాను నేను. అంటే నాకున్న బడ్జెట్లో అదే సినిమా 80 పైసలు అప్పట్లో లోకల్ దాన్ని నేను చూసేటప్పుడు. సో అది మన బడ్జెట్లో ఉంది. సో అదే సినిమా కంటిన్యూ. ఇంకా ఖాళీ ఉండేటోళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, అక్కడ థియేటర్ కూడా ఖాళీ ఉండేది మార్నింగ్ షోలు. సో అట్లా అని ఇంకా ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా, ఒకరోజు ఎక్కడో పడిపోయినా చిల్లర ఏదో 10 పైసలు ఏదో తక్కువైంది. మళ్ళీ ఎలాగైనా సినిమా చూడాలని ఎవరినో, బాబు 10 పైసలు ఉంటే నాకు అని తీసుకొని మళ్ళీ సినిమాకి అట్లా వెళ్ళి ఒకరోజు ఇంకా అదే టైంపాస్ చేస్తుండే టైంలో వారం అయిపోయింది. ఇంకొక రోజు ఏంటంటే వినాయకులను చూద్దామని ఆ కోటిలోకి వెళ్తే మా అమ్మ అప్పుడు మార్కెట్ అంతా అప్పుడు కోటియే ఎక్కువ అప్పట్లో. మా అమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఏదో షాపింగ్ కోసం అని. ఇంకా నేను ఈ వినాయకులను చూసి ఇట్లా టర్న్ అయినా, మా అమ్మ ఇట్లా టర్న్ అయినా, అంతే ఎదురు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికే. ఇంకా అప్పుడు ఒకటి పీకింది. అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు తెలిసిందనమాట, ఎన్ని రోజుల నుంచి వస్తలేడు, 15 రోజుల నుంచి వస్తలేడు. అంటే వారం 8 రోజులు ఈ సినిమా మేనేజ్ చేసిన. ఇంకొకటి అక్కడిక్కడ అంటే ఎంత స్కూల్ స్కిప్ చేయాలని చెప్పి సినిమాకి వెళ్ళినా ఒకే సినిమాకి వెళ్ళారంటే అక్కడ కృష్ణ గారి మీద ఎంతో కొంత అభిమానం ఉంది. కృష్ణ గారు చాలా అభిమానం. ముందు ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఫస్ట్ కృష్ణ గారు ఏ సినిమా వచ్చినా కూడా నేను అంటే మా ఇంట్లో వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తుండే తీసుకెళ్ళండి అని. కొద్దిగా మనం వెళ్ళే టైంకి వచ్చినప్పుడు ఆయన రిలీజ్ రోజే వెళ్ళిపోయేటోళ్ళము. అట్లాంటిది
మా గ్రూప్ కూడా ఉండింది బాగా. కృష్ణ గారు అప్పుడు టీవీలో ఆయన సినిమాలు సాటర్డే సండే వేసేవాళ్ళు, యాడ్ ఇచ్చేవాళ్ళు. మేము ఒక ఇంట్లో అప్పుడు టీవీ లేదు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చూడడానికి వెళ్ళినప్పుడు యాడ్ ఇచ్చేటోడు. అంటే రేపు ఈ సినిమా వస్తుంది కృష్ణ గారిది అనగానే వా మావాడు ఏం చేసేటోడు, వాళ్ళ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే ఆ పూలని బీకి ఇసిరేసేటోడు అట్లా. ఆ క్రేజ్ ఉండే మా గ్యాంగ్లో అప్పుడులో తిరిగిన గ్యాంగ్. అంటే మీరు ఆ పీరియడ్ చూసిన వ్యక్తి కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది, అడుగుతాను. అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవారు. బట్ కృష్ణ గారు ఎంత మొండివారో, ఒక విషయం అనుకుంటే ఎట్ట జరగాలో, కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అంతే మొండివాళ్ళు అంటే నిజమేనా? అంటే మా హీరో సినిమాకి అసలు ఏం తగ్గేదే లేదన్నట్టు మనము సెలబ్రేషన్స్ కానీ. మనము ఫ్యాన్స్ అనేది కృష్ణ గారికి విపరీతంగా ఉండేవాళ్ళు. మాస్ ఆడియన్స్ చాలా ఆయనకి అప్పట్లో బాగా. అది అంటే నేను విన్నది. తర్వాత ఆయన సినిమాలు చూడడం మనకు అంటే ఏదో నచ్చుతుంది, ఆయన నచ్చుతాడు. సో అలా అది ఉండేదిలేండి. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఆపోజిట్లో వీళ్ళు పాలు పోసినని, వాళ్ళు పాలు పోయి వీళ్ళు ఇంత లాభదండ తీసుకొచ్చినని, అట్లాంటివి జరిగేటి. గొడవలేం పెద్ద కాకపోతే కానీ ఏదో ఇంకా వీళ్ళు తిట్టుకుంటారు కదా. ఆ కృష్ణ గారిని అంటే వీళ్ళు తట్టుకోలేరు, ఆయనంటే వీళ్ళు తట్టుకోలేరు అట్లా. అండ్ సినిమాలు మీ కెరీర్ కాస్త పక్కన పెడితే, శేఖర్ అనే ఒక వ్యక్తిలో ఇండియా పట్ల, దేశం పట్ల ఒక రకమైన బాధ్యత ఉండేది. చిన్నప్పుడు తెలియకుండానే మీరు ఫస్ట్ పోలీస్ అవ్వాలనుకున్నారు, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. అంటే కెరీర్లో ఎటు పోవాలో తెలియని ఒక సంధికాలం అది. అలాంటి టైంలో మీ ఆలోచనలన్నీ దేశానికి ఏమైనా సర్వీస్ చేయాలన్న వైపే వెళ్ళాయి. మీరు అది గమనించారా? అది అంటే సర్వీస్ అనేది ఒక రకంగా పక్కన పెడితే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు జాకీ చాన్ సినిమా చూస్తే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, లేదంటే ఇప్పుడు అంకుశల్ నాయుడు సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అవుదామని, ఏదో మిలిటరీ అలాంటి సినిమా చూసినప్పుడు అలా అవుదామని, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా ఉండేది నాకు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ బేసిక్గా ఎక్కువ నాకు అలా ఉండేది. కానీ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇది మాత్రం ఉండేది, ఏదైనా అక్కడ అన్యాయం అనుకుంటే ఏదో అంటే ఫ్రస్ట్రేషను ఇది మేబీ మనము ఒకటి రెండు సార్లు మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి ఎందుకులే మనకు గొడవలని, అట్లాంటి కొన్ని ఉన్నాయి. బేసిక్గా నచ్చదే, మనకెందుకులే అని పోయే మనస్తత్వం కూడా అనిపించదు. ఓకే, అట్లాంటి. సో ఆ పీరియడ్ నుంచి మీరు దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ పీరియడ్లో మీ బ్యాచ్మేట్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? నా బ్యాచ్మేట్స్ సమీరు, రాఘవ, ఓకే, రాజీవ్, వాళ్ళ ఇన్స్టిట్యూటే రాజీవ్, నేను, ఇంకా సుధీర్ అని ఒకతను, మహేందర్ అని ఒకతను, కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, లింగమూర్తి అని, మాధవ్ అని, వీళ్ళందరూ ఈ సీరియల్లో ఇప్పుడు మేజర్ డైరెక్షన్ చేస్తున్నారు. కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి, ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు. పేర్లు నాకు ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు. ఓమర్ అని ఒక అతను ఉండేవాడు, అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను. మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. ఎవరు? ఇద్దరు ముగ్గురు. రాజీవ్ నెంబర్ 1, సమీర్, రాఘవ, మిగతా వాళ్ళు అంతా ఇది అవ్వలేదు. అందులో నేనున్నాను, నేను ఒక 4. మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఒక 15 మంది. కల్పన అని ఒక అమ్మాయి ఉండింది, అమ్మాయి చాలా సీరియల్లో చేసింది, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, కవిత, కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతే, అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర. ఇంకా బాయ్స్లో వీళ్ళు ఎక్కువ, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకరోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి, ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి,
సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈరోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు అది. ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఆ, ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి. అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ లేదంటే ఆ కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలా మంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎల్లేటి గారు రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు. అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు, సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట, ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది అట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడ జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగారు. ఆడిపోయినా, అయ్యో లేదండి కైనెటిక్ బైక్ వస్తుందా, వేరే బైక్ ఇస్తున్నారు. రాజమౌళి గారితో ఉంది బైక్ యమహా. నేను అన్నా, అయ్యో బైక్ రాదు సార్ నాకండి. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే, అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్, అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక మా అంటే 13 ఎపిసోడ్లు వస్తాయి, శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే, అయ్యో చేస్తావంటే, అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు, అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే, సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా, తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే. ఎవరి కోసం వెయిట్ చేయడు, కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తారు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్. ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయన షూటింగ్ ఉంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా, శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని. ఆయన అంతే ధర తప్ప. ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా, లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలే ఆయన, ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను. అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లిరు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు. ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా పోగానే నేను భయపడుతుంటా, చూస్తారు అందరూ, కో డైరెక్టరు మొత్తము ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే.
2 నిమిషాలు ఉండాలి డ్రెస్ వేసుకొని అంటాడు, అంతే. అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యేటోళ్ళు, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు నాకు తిట్లు పడతాయి అనుకున్నా అంతా అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు రా. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా, ఏందిరా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ ఈ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో. ఎలా ఏం చేయాలి, ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు. అట్లాంటి సందర్భాలు. అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు, 18 ఏళ్ళ వయసు, ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1. అవును అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు. అవును. సో ఆయనది 2వ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకాల గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు, మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు, అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని మీకు పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం, అంత ఫ్రీ ఉంటాడు. ముందు నుంచి అంతే, ఇప్పుడు అలాగే ఉంది కొద్దిగా. కాకపోతే ముందంతగా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు. సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి. లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం ఉన్నాయి. పోతుంటే పోతుంది, నా పక్కనే ఉండండి నా అంతే. ఇక కలిసి ఫోన్ చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేక్ అప్పుడు. అదే ఆ సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం స్టార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించే టక చేసేస్తాడు. మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా, అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అస్సలు మాది మేమందరం అబ్బా తగిలిందిరా అందరూ ముందు చెప్తారు, బయటపడ్డాడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి ట్రావెల్ అయ్యారు కాబట్టి షేర్ చేసుకుంటారు. మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటాను, ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అయితే అయిందిరా, అయిపోయింది, కానిచ్చేద్దాం, షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట. సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో. క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు. లేదు, అదేం లేదు. ముందు నుంచి మా టీం వేరే, ఇప్పుడు తారక్ టీం అది సపరేటు, ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు. ఎప్పుడు ట్రిబుల్ టైంలో ఆయనకి ఇంజూరీ అయి ఉంటే రాజమౌళి అదే యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం, రాజమౌళి గారు మేము అందరం. అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు. సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు, రామగారు రాజమౌళి గారు ఇద్దరు వద్దంటే వద్దు ఎన్టీఆర్ని. అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు, మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు, మీరు ఆడుకుంటారు, ఎవ్వరు రారు అన్నాడు. ఏమరా నువ్వు పోతావా అన్నాడు. అన్నా నేను పోతావా అంటే లేదు సార్, అది సరదాగా అది అంటే మళ్ళీ ఏదైనా కాలు వెనికిందో, కాలు పట్టిందో, చేయి పట్టిందో షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం. ఇది ఇట్లా
అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి, ఒకరు ఉండి ఒకరు లేకుండా అట్లా ఆడొద్దు అనేది ఫీలింగ్. ఇంకా ఆడలేదు ఇంకా అసలు. ఆడలేదు, ఆయన ఆడలేదు, ఆయన ఆడలేదు, ఆయన ఆడలేదు. ఆయన ఆడలేదు, మేము కూడా ఆడలేదు, మేము కూడా ఆడలేదు. ఒక సీరియస్ విషయం సార్, మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే